IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత గోదావరి నదికి వరద పెరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,84,400 క్యూసెక్లుగా ఉంది. మొత్తం 85 గేట్లు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. గతేడాది కుంగిన 2021వ పియర్స్ వద్ద కూడా సాఫీగా అవుట్ఫ్లో సాగుతోందని అధికారులు చెప్పారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, గోదావరి ప్రాణహిత నదులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి పోటెత్తడంతో మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ వద్ద లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రస్తుతం కొనసాగుతుంది. అధికారుల అంచనాల ప్రకారం 4 లక్షల క్యూసెక్కుల మేర ప్రస్తుతం అయితే ఇన్ఫ్లోగా కొనసాగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అదే స్థాయిలో కూడా అవుట్ఫ్లో కొనసాగుతుంది. ఇప్పటికైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 85 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వచ్చిన నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అంతా కూడా జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రాణహిత నదికి ఎక్కువగా వరద ప్రవాహం వస్తుంది. మహారాష్ట్ర పరివాహ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాణహిత నది వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో త్రివేణి సంగమం వద్ద గోదావరి ఇటు ప్రాణహిత రెండు నదులు కలిసినటువంటి త్రివేణి సంగమం ప్రాంతంలో ఇప్పటికీ 8 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గంటకు ఇటు నీటి నిల్వ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే నీటిని ఈ ప్రాజెక్టులో నిల్వ చేయడం లేదు. ఇక మేడిగడ్డ తర్వాత ఉన్నటువంటి అన్నారం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 80 గేట్లను ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి పార్వతి బ్యారేజీకి సంబంధించి 74 గేట్లను ఓపెన్ చేస్తారు. ఇక్కడ కూడా నీటినంతా కూడా అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. గోదావరి నదిపై నిర్మించినటువంటి బ్యారేజీలపైకి ఎక్కువగా వరద ప్రవాహం వస్తుండడంతో నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. గోదావరి నదిపై నిర్మించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా క్రమేపీ వరద ప్రవాహం పెరుగుతుంది. 2000 క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ఇక గోదావరి కానీ సింగరేణి ఏరియా ప్రాంతంలో బొగ్గు గనుల పైన వర్ష ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఓపెన్ కాస్ట్ గనుల్లో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండం రీజియన్ పరిధిలో ఉన్నటువంటి 4 ఓపెన్ కాస్ట్ల గనుల్లో ప్రస్తుతం అయితే బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రోజుకు 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం అయితే 2,40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గత 3 రోజులుగా ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూనే భారీ వర్షాలు కురిసినటువంటి సమయంలో మారుమూల ప్రాంతాలు క్యాజ్వే పైన వరద ప్రవాహం ఎక్కువ కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ అంతా కూడా అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద మాత్రం క్రమేపీ నీటి నిల్వ పెరుగుతుంది. లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈ ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే గోదావరి ప్రాణహిత ప్రాంతాల్లో వరద ప్రవాహం మాత్రం ఎక్కువ కొనసాగుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.